హలో ఫ్రెండ్స్, నా పేరు తేజ. వెల్కమ్ బ్యాక్ టు తేజ వ్లాగ్స్. ఈరోజు మనం ఫైర్ టీ చేయబోతున్నాం. మీరు అల్లం టీ, బెల్లం టీ చూసి ఉంటారు, కానీ ఇది ఫైర్ టీ. దీన్ని ఎలా చేశారని తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. మా ఛానల్ని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ దీనికి కావాల్సింది ఒక చిన్న కుండ, ఒక మట్టి కుండ, గురిగా అంటారు. ఫస్ట్ మంచిగా వేడి చేయాలి. మొట్టమొదట ఆ మట్టి కుండను నేను మంటలో వేసి వేడి చేశాను. ఎంతలా అంటే ఆ మట్టి కుండలో ఏదైనా వస్తువు వేస్తే వెంటనే మంట అంటుకునేలా. కానీ నేను చాయ్ పెట్టేలోపు ఆ మట్టి కుండ చల్లారిపోయింది. టీ పెట్టడంలో ఏం సీక్రెట్ లేదు ఇక్కడ. నార్మల్ గా ఇంట్లో ఎలా పెడతామో అలానే పెట్టడం. కానీ సీక్రెట్ అంతా ఈ కుండ వేడెక్కడంలో, దాంట్లో మంట రావడంలోనే ఉంది. దీనివల్లే ఈ టీకి యూనిక్ టేస్ట్ వస్తుంది. కానీ కుండను కాల్చడానికి కట్టెల పొయ్యే అవసరం లేదు. స్టవ్ మీద కాల్చిన ఈ టీ సక్సెస్ అవుతుంది. అయితే మీకు ప్రశ్న, అసలు కుండ వేడెక్కాక దాంట్లో మంట రావడానికి నేను ఒకటి వేశాను, అదేంటో కామెంట్లో చెప్పండి. సూపర్ ఉంది, మంచిగా మస్తు టేస్ట్ ఎట్లా? టేస్ట్ బాగున్నది. అంటే వేరే తీరు ఏమన్నా వస్తుందా? వేరే తీరు ఏం వస్తలేదు, చాలా బాగున్నది. బబ్బా సూపర్ అండి ఫ్రెండ్స్. కొంచెం తీయగా అయింది. ఈ కుండ ఫ్లేవర్ కూడా కొంచెం ఉంటుంది కదా, దాంతోనే సూపర్ ఉన్నది. మంచిగా ఉన్నది బెల్లం టీ లాగా. మీరు కూడా ఇలా మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.